ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన సన్నిధిలో నిన్ను కుదుర్చుకుంటే అన్ని విషయాల్లో కూడా గొప్ప క్షేమాన్ని నువ్వు చూస్తావు. ఆయనలో అంటు కట్టబడడానికి గాను ప్రతి ఒక్కరు కూడా ఆయన లేఖనాలతో సహవాసం కానీ కలిగి ఉన్నట్లయితే, లేఖనాలు ధ్యానిస్తున్న కొద్దీ ఆయన మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటావో నువ్వు ధన్యుడని సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, దేన్ని వెంబడించాలో దేవుని వెంబడించకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో అనే విషయాల్లో నిర్ణయం చేసుకోవడానికి ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు సరైనటువంటి నడిపింపు కిందకి మనం రావాలంటే దేవుడి యొక్క లేఖనాల దగ్గరికి రావాలి. అలా వచ్చినప్పుడు యెషయా గ్రంథము 41 అధ్యాయము 9-10 వచనాల్లో, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని నేనే. కనుక ఎప్పుడైతే నువ్వు ఆయనతో కుదుర్చుకుంటావో, ఆ కుదురుబాటులో నువ్వు జీవించడం ప్రారంభిస్తూ ఉంటావో, అప్పుడు నీ హృదయంలో ధైర్యం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రతి సమయంలో ఆయన హస్తం నీ మీదకి రావడం ద్వారా ఆయన నడిపింపు నువ్వు స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. ఇంకా నువ్వు ఆయన దృష్టికి ప్రియుడివైనందున ఘనమైన వాడిగా ఉంటావు. నువ్వు ఆయన అధికంగా ప్రేమిస్తున్నావు కాబట్టి అన్ని విషయాల్లో తన యొక్క ప్రేమని నీ మీద కుమ్మరించడాన్ని మనం చూస్తాం. కనుక ఈ దినాన మనం దైవ సన్నిధిలో మనం చాలా సంగతులు మనం గ్రహించుకోగలిగినట్లయితే, దానియేలు జీవితంలో కొన్ని సంగతులు చూసినప్పుడు అతడు దేవునితో కుదుర్చుకున్నటువంటి విధానం ఎలా ఉందంటే, అతడి బహుమానం అత్యధిక మగునట్లుగా దేవుడు అతన్ని ఎలా కృప చూపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 1 దినవృత్తాంతాలు 16 అధ్యాయం 22 వచనంలో, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. కనుక ఈరోజు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన కేడముగా ఉన్నాడు, వారిని తప్పించేవాడే ఉన్నాడు. ఇంకా జలములో బడి దాటినప్పుడు ఇంకా తోడై ఉన్నాడు, నదుల్లో బడి వెళ్ళినప్పుడు వారి మీద పారకుండా కృప చూపించాడు. ఇంకా అగ్ని మధ్య నడిచినప్పుడు వారు కాలిపోకుండా, జ్వాలలు కాల్చకుండా వారు ఎట్లా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. రాజు అయితే ఉదయకాలాన్నే పరిగెత్తుకుంటూ ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఎంతో స్పష్టమైనటువంటి సమాధానాన్ని దానియేలు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నీకు కేడముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు, నిన్ను బలపరచేవాడై ఉన్నాడు. శత్రువుల నిమిషకాలంలో కనబడకుండా ఉండేలా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. దేవుడి యొక్క ఆలోచనలు ఆయన భక్తుల విషయంలో సదాకాలం నిలుస్తాయి. అవి నెరవేర్చబడినట్లుగా దేవుడు వారి ఎట్లా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. కనుక నువ్వు ప్రతిదినము ఉదయకాలాన్ని నువ్వు ఆహ్వానించాలి, దేవా నా హృదయంలోనికి రండి, నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడైనా ఉన్నానేమో దేవా, నన్ను పరిశీలన చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో ఖచ్చితంగా ఆ దినమంతా ఆయన సన్నిధిని నువ్వు చూస్తావు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు మెలకువ కలిగి ఉంటావు కాబట్టి ఆయన నడిపించేటువంటి మార్గాల్లోని నువ్వు స్పష్టంగా చూడగలవు, నడవగలవు. నీ యొక్క అన్ని విషయాల్లోనూ కూడా గొప్ప సమాధానాన్ని నువ్వు పొందుకోగలవు. కనుక ఈ దినాన ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించను. ఆయన ఆశ్రయించినప్పుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవా నీ గొప్ప కృపా సమాధానమునైనా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కుమ్మరిస్తుండగా తండ్రి, నీ సమాధానకరమైన సన్నిధిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన అనేక మంది నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభువా వారికి ఏదో ఒక రీతిగా సహాయం అందించావు తండ్రి. వారి ఎట్లా నువ్వు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నావు దేవా. ఈ దినము నిన్ను ఆశ్రయించే వారు అందరూ ధన్యులు నాయన. నువ్వు ఎవరినైతే నడిపిస్తూ ఉన్నావో ప్రభు వారు గొప్ప కృప పొందిన వారు తండ్రి. ఈ దినము నిన్ను ఆశ్రయించిన ఆయన అన్ని విషయములలో బలం పొంది ప్రతి విధమైన కీడులో తప్పించబడినట్లుగా సహాయం తెచ్చేసి నీ మహిమతో నీ నడిపించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.